హాయ్ ఫ్రెండ్స్, మన ఎస్కే యూట్యూబ్ ఛానల్లో ఏంది ఈడు తమ్మునీళ్ళు పెట్టి ఏదో చెప్తుండేంది అనుకుంటున్నారా? ఇది మనకు పనికొచ్చే వీడియోనా? ఎప్పుడు మన ఫోన్లోని గ్రీన్ లైట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ లైట్ అనేది చూసి చాలామంది ఫోన్ హ్యాక్ అయింది, ఫోన్ ఎవరు హ్యాక్ చేశారని భయపడుతుంటారు. చాలామందికి ఈ విషయం, ఈ గ్రీన్ లైట్ ఎందుకు వస్తుందో తెలియదు. కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియదు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ గ్రీన్ లైట్ గురించి ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో తెలుసుకుందాం. ఏందో వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఈ గ్రీన్ లైట్ అనేది ఏం లేదండి. మనం ఇది ఏంటంటే మన ఏమైనా యాప్స్ ఓపెన్ చేసినా, లేకపోతే ప్రజెంట్ ఒక కెమెరా ఆన్ చేసినా, లేదా వాయిస్ టైపింగ్, లేదా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఈ ఫోన్ అనేది ఆ సెన్సార్ అనేది పోయి ఈ గ్రీన్ లైట్ అనేది ఆన్ చేస్తుంది. ఈ గ్రీన్ లైట్ ఎందుకంటే మనకి ఇండికేటివ్ ఏం లేదు, మనం ఒక యాప్ అనేది ఓపెన్ చేసినా దాన్ని క్లోజ్ చేయలేదని ఇండికేటివ్. ఇవి మొబైల్స్ కంపెనీస్ అన్నీ కలిసి ఈ గ్రీన్ లైట్ అనేది ఇది అప్డేట్ చేశారు, సాఫ్ట్వేర్ వర్షన్. ఇది యూజ్ ఏందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పూర్తిగా వీడియో అనేది చూడండి. ఈ గ్రీన్ లైట్ లైన్ అనేది ఇప్పుడు పడితే రాదు. మనం ఫస్ట్ వాయిస్ టైపింగ్ కానీ, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, కెమెరా ఓపెన్ చేసిన అనేది లైట్ అనేది వెలుగుతుంది. మనం ఏమైనా కాల్స్ మాట్లాడి ఒక ఆన్ ఆఫ్ చేయకపోతే ఆ లైట్ అనేది మనకి ఇండికేట్ ఇస్తుంది. అది ఎలా కూడా చూపెడుతుంది, ఎలా ఆన్ అవుతుంది, ఎలా ఆఫ్ అవుతుంది కూడా మీకు రియల్గా చూపెడుతుంది. చూడండి. ఇప్పుడు నా ఫోన్లో గ్రీన్ లైట్ అనేది మీకు కానొస్తూనే ఉంది. ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, వీడియో అనేది రికార్డ్ చేసిన అనేది పడుతుంది. దీనివల్ల యూజ్ చేసేది ఏంటంటే మీకు ప్రత్యేకంగా ఒకటి అనేది చెప్తుంది. ఏంటంటే ఈ లైట్ ఇక్కడ మీకు డాట్ మార్క్ అనేది కానొస్తుంది. ఈ డాట్ మార్క్ అనేది మనం టచ్ చేస్తే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతాం. అంటే మనం ఈ టైంలో ఈరోజు ఏది ఓపెన్ చేసినామని ఆ గ్రీన్ మార్క్ అనేది చూపిస్తుంది. చూద్దాం, చూడండి. సీ రీసెంట్ యాక్సెస్ అని చూస్తున్నా, ఇక కొడుతున్నా చూడండి. ఆపడుతుందా మీకు? ఇగో ఆపడుతుంది చూడండి. ఈరోజు నేను యూజ్ చేసినవి ఈ 24 hours పాస్ట్ చూద్దాం. హిస్టరీ, కెమెరా, మైక్రోఫోను, లొకేషను, ఓకే. కెమెరా ఫస్ట్ వచ్చేసి మైక్రోఫోన్ ఆన్ చేద్దాము. ఈరోజు నేను ఎప్పుడెప్పుడు యూజ్ చేసి చెప్తున్నా. ఇగో 10:30కి టుడే, 10:30కి, 10:25కి, 10:30కి ఇలా యూజ్ చేసిన, ఇలా మైక్రోఫోన్ అనేది యూజ్ చేసిన. ఇలా మనకి గ్రీన్ లైట్ అనేది మనకి ఇండికేట్ ఇస్తుంది. లొకేషన్ కానీ, కెమెరా కానీ ఏదైనా సరే మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇగో కెమెరా చూద్దాం. ఓకే, టుడే నేను 7:42కు యూజ్ చేసిన కెమెరా అనేది. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ 7:42, ఇందాకలా 7:42కి యూజ్ చేసిన. 6:50కి కెమెరా ఆన్ చేసిన, మళ్ళీ 6:51కి ఆన్ చేసిన, తర్వాత ఫోన్ ఇలా అనేది మనం ఏ యాప్ ఆన్ చేసినది ఈ గ్రీన్ లైట్ అనేది మనకి సిగ్నల్ ఇస్తుంది. ఈ టైంకి ఇది ఆన్ చేసినని ఇట్లా మనకి ఇండికేట్ ఇస్తుంది. దీనివల్ల అందరూ ఫోన్ హ్యాక్ అయిపోయింది, నా ఫోన్ ఎవరు హ్యాక్ చేశారని. నేను ఫోన్ ఒకటే, ఫోన్ హ్యాక్ అయిందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. మీ ఫోన్ హ్యాక్ అయిందంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఛార్జింగ్ అనేది దిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీ ఫోను మీరు లాక్ తీయముందులో మీ ఫోన్ స్క్రీన్ అనేది చేంజ్ అవుతుందండి. ఇంకోటి వచ్చేసి మీకు మీ ఫోన్లో చేంజ్ అవుతుంటుంది. మెసేజ్ వస్తే మీకు తెలియకుండా కొన్ని అన్వాంటెడ్ యాప్స్ అనేది డౌన్లోడ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే యాప్స్ వల్ల కూడా మీరు ఇచ్చే యాక్సెస్ని బట్టి ఉంటుంది. అంటే ఎక్కువ ఏ యాప్ అనేది స్టోరేజ్ ఎక్కువ యూజ్ చేస్తుంది, నెట్ అనేది ఎక్కువ ఏది యూజ్ చేస్తుందో ఆ యాప్ అనేది కూడా మీరు చెక్ చేసుకొని అది ఇన్స్టాల్ మనకి యూజ్ అయితే ఉంచుకొని, లేకపోతే అన్ఇన్స్టాల్ చేసేయండి. ఇలా ఉపయోగపడుతుంది. ఒక్కొక్కసారి ఇంకోటి ఏంటంటే మీరు 15 డేస్కి ఒకసారి, 15 డేస్ కానీ 2 మంత్స్కి ఒకసారి అయినా కానీ గూగుల్ మెయిల్ అనేది చేంజ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు ఆ పాతదే మెయిల్ ఉంచితే ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు 40 డేస్కి ఒకసారి, 15 డేస్కి ఒకసారి హ్యాక్ అనేది చేసుకుంది. ఈ గ్రీన్ లైట్ అనేది మనకి ఇలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్గా నేను ఏంటంటే రికార్డ్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఆల్రెడీ స్క్రీన్ లైట్ అనేది వెలుగుతుంది. నేను బంద్ చేసుకుంటే మీరు ఏదైనా యాప్ ఆన్ చేసి చూడండి. యాప్ ఆన్ చేశారు అనుకో, యాప్ ఆన్ చేస్తే ఏంటంటే ఇలా ఫోన్ అనేది హ్యాక్ అవటం ఏం లేదు. కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయిపోయినా, బ్యాటరీ దిగిపోయినా, ప్లస్ మీకు ఏమైనా అన్వాంటెడ్ మెసేజ్ వచ్చినా, ఇంకోటి ఏంటంటే మీకు తెలియకుండా మీ ఫోన్ యాప్స్ ఏమైనా డౌన్లోడ్ అయినా ఆటోమేటిక్ పవర్ అప్ ఇవన్నీ జరిగితే అప్పుడు ఫోన్ హ్యాకినట్టు. ఇలాంటి గ్రీన్ లైట్ ఏంటంటే మనకి మన యాప్స్ అనేవి ఓపెన్ చేసినాం అన్నట్టు ఇండికేట్ ఇస్తుంది. ఆ యాప్ ఏ టైంలో ఎప్పుడు ఓపెన్ చేసినా ఈ గ్రీన్ లైట్ ఉంది. ఈ గ్రీన్ లైట్ చూసి చాలామంది నా ఫోన్ హ్యాకిందని భయపడుతుంది. దీనివల్ల అలాంటివి ఏం లేదు. ఇవి సెన్సారు, ఫోన్లో ఇచ్చిన అప్డేట్ సెన్సారు. ఇవి వచ్చేసి ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ వర్షన్స్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి మనకు వచ్చిన ఫోన్ వర్షన్లో దాదాపు అన్నింటిలో ఉంటుంది గ్రీన్ లైట్ అనేది.
ఇవేంటంటే ఇవి సెన్సార్. మనం ఏ ఫోన్ అంటే మ్యాక్సిమం మైక్రోఫోన్కి అటాచ్మెంట్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్కి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి ఇన్స్టాగ్రాము ఏమైనా ఫైల్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసినా కూడా ఉంటుంది, గూగుల్ కానీ ఎయిటి వాటికి అటాచ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి గ్రీన్ డాట్ అనేది మనకి ఇలా ఉపయోగపడుతుంది. మనం ఒక యాప్ క్లోజ్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా మనం ఆ యాప్ ఎప్పుడైతే క్లోజ్ చేస్తామో ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఫోన్ ఓపెన్ చేయండి, మీరు ఓపెన్ చేసి ఇప్పుడు లేటెస్ట్ వర్షన్స్ ఏవైతే ఫోన్లు ఉన్నాయో ఆ ఫోన్లు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి గ్రీన్ లైట్ వచ్చిందో లేదో చెక్ చేయండి. వచ్చింది. గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత ఏంటంటే మీరు ఏ టైంలో ఎప్పుడెప్పుడు ఆన్ చేశారో అప్పుడు మీరు హిస్టరీ అనేది రౌండెడ్గా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో అనేది చేసిన. నా వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఎలాంటి అప్డేట్ వీడియోస్ అనేవి డైలీ అప్లోడ్ చేస్తుంటాను. ఇంకా లేటెస్ట్ అంటే కొత్త వర్షన్స్ ఏమైనా వచ్చినా మీకు ఇలాంటి వీడియోస్ అందించడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఆ వీడియోస్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.